గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1Aలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఆల్రెడీ ముందు వీడియోస్లో 3-4 వీడియోస్లో ఆల్రెడీ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin పవర్ 4π/8 ప్లస్ sin పవర్ 4 3π/8 ప్లస్ sin పవర్ 4 5π/8 ప్లస్ sin పవర్ 4 7π/8 ఈక్వల్ టు 3/2 అనేది మనం ప్రూఫ్ చేయాలండి. నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్లో ఏముంది చూడండి. sin power 4π/8 plus sin power 4 3π/8 plus sin power 4 5π/8 plus sin power 4 7π/8 అండి. ఇక్కడ π/8లోకి ఉందండి. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న π/8ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఈ 3π/8ని 90 - θలోకి 90 + θలోకి లేదంటే 180 - θ 180 + θ 270 - θ 270 + θ 360 - θ 360 + θ అందులో దేంట్లో ఒకదానికి కన్వర్ట్ చేసుకుంటానండి π/8 వచ్చేలాగా. ఇక్కడ చూడండి π/2 - π/8 చేశానండి. π/2 - π/8 చేస్తే ఏమవుతుంది, ఎల్సిఎం అనేది ఏమవుతుంది, ఇక్కడ π/2 ఉందండి -π/8 రెండిట్లో మనకి 8 ఉంటే ఎల్సిఎం వస్తుందండి. నేను 4తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 4తో మల్టిప్లై చేశానంటే ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా. మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 2 = 8, ఇక్కడ 4 2 = 8. 8 అనేది ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ ఏముంది 4π ఉంది, మైనస్ ఇక్కడ ఏముంది పై ఉంది. ఈక్వల్ టు ఏమవుతుందండి 4π - π/8 అంటే 3π/8 కదా. 4π - π అంటే 3π కదా. 3π/8 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ π/2 ఉందండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, మైనస్ని ప్లస్ చేసేస్తున్నాను. ప్లస్ π/8 రాస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇస్ 4 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు 4π + π అంటే ఏమవుతుంది 4π + π/8 అవుతుంది. 4 + 1 అంటే 5 అవుతుంది. 5π/8. నెక్స్ట్ ఇంకొక స్టెప్లో చూడండి π - π/8 అని తీసుకున్నాను. ఇక్కడ 8 ఎల్సిఎం అండి. అంటే 8తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. రెండిట్లో 8 కామన్గా ఉంది. ఏమవుతుంది 8π - π 8π - π/8 8 - 1 అంటే 7 అవుతుంది. 7π/8. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఉన్న 3π/8ని π/2 - π/8 లాగా కన్వర్ట్ చేసుకున్నాను. 5π/8ని π/2 + π/8 లాగా కన్వర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 7π/8ని π - π/8 లాగా కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇవే వాల్యూస్ సేమ్ బిట్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. sin పవర్ 4 π/8 సేమ్ యాజ్ ఇట్ ఈస్. 3π/8 అంటే ఏంటి, π/2 - π/8 π/2 - π/8 ప్లస్ sin పవర్ 4 5π/8 π/2 + π/8. నెక్స్ట్ sin పవర్ 7π/8 7π/8 అంటే ఏంటండి π - π/8 π - π/8. ఒకసారి చూడండి sin పవర్ 4 π/8 సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాశాను. ఇక్కడ sin పవర్ 4 ఉందండి. 4ని పక్కన పెట్టండి. sin ఆఫ్ 90 - θ లాగా ఉంది. π/8 అంటే ఏంటి, పై అంటే ఏంటి 180 కదా. 180/2 అంటే ఏంటి 90. ఓకేనా. π/2 180/2 అంటే 90 అవుతుంది. ఇక్కడ చూడండి sin ఆఫ్ 90 - θ sin ఆఫ్ 90 - θ అనేది ఏ క్వాడ్రంట్ అండి, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివా నెగిటివా, ఆల్ ఆర్ పాజిటివ్స్. సో పాజిటివ్ వస్తుంది. 90 ఉంటే ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఏమవుతుంది కాస్ అవుతుంది. అంటే sin 90 - θ అనేది కాస్ θ ప్లస్ కాస్ θ అవుతుంది. sin ఆఫ్ 90 - θ అనేది ప్లస్ కాస్ θ. θ ప్లేస్లో π/8 ఉంది. ఇది 90, ఇది -θ లాగా ఉంది. θ ప్లేస్లో ఏముంది π/8 ఉంది. π/8 రాశాను. ఇక్కడ పవర్ 4 ఉంది కదా, నేను పవర్ 4ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. నెక్స్ట్ sin ఆఫ్ ఫస్ట్ ఇది 90 - θ చూడండి. sin ఆఫ్ 90 - θ 90 + θ కదా. 90 + θ 90 + θ అనేది ఏ క్వాడ్రంట్ అండి, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్. 90 + θ 90 ఉంది. 90 ఉంటే సైన్ ఏమవుతుంది కాస్ అవుతుంది. ఇది కూడా కాస్ θ అని వస్తుంది. ఇక్కడ చూడండి sin 90 + θ కాస్ θ. θ ప్లేస్లో ఏముంది 90, ఇది 90 ఇది ప్లస్ θ. θ ప్లేస్లో π/8 ఉంది. కాస్ θ π/8 కానీ పవర్ 4 ఉంది కదా, పవర్ 4 రాయండి. నెక్స్ట్ π - π/8 180 - θ అండి. sin ఆఫ్
180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్. సైన్ ఆఫ్ ఇక్కడ 180 ఉంది, 180 ఉంటే సైన్ ఉంటే ఏమవుతుంది, సైనే వస్తుంది. సైన్ టీటా, సైన్ టీటా. ఇది 180 మైనస్ టీటా లాగా ఉందండి. సైన్ టీటా అంటే π/8. నెక్స్ట్ పవర్ 4 ఉంది కదా, పవర్ 4 రాయండి. నెక్స్ట్ చూడండి, సైన్ పవర్ 4 π/8, సైన్ పవర్ 4 π/8 సేమ్ ఉన్నాయి కదా, 2 టైమ్స్ వస్తుందండి. 1 + 1 2 టైమ్స్, 2 టైమ్స్ ఆఫ్ సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π/8, కాస్ పవర్ 4 π/8 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్ ఆఫ్ కాస్ పవర్ 4 π/8. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉందండి, బయటికి కామన్ తీయండి. సైన్ పవర్ 4 π/8 ప్లస్ 2 బయటికి కామన్ వచ్చేసింది, కాస్ పవర్ 4 π/8. ఇక్కడ చూడండి సైన్ పవర్ 4 ఉంది. దీన్ని నేను ఎలా రాస్తున్నాను అంటే సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ లాగా రాస్తున్నాను. ఏ పవర్ 4 ఉందండి, నేను దీన్ని ఏం రాస్తున్నాను అంటే ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn కదా, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. ఓకేనా. సైన్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ రాశాను. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ రాశాను. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది. దీన్ని మొత్తాన్ని నేను ఏ అని అనుకున్నానండి, జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని బి అని తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఆల్రెడీ నేను ప్రూఫ్స్లో వీటికి డెరివేషన్స్ చేసి పెట్టానండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, 4 ప్రూఫ్స్ పెట్టానండి. ఒకసారి చూసుకోండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా. ఇక్కడ చూడండి, నాకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఇక్కడే ఉంచాను. ఈ 2abని ఇటు సైడ్ తీసుకెళ్ళాం. ఈ 2abని ఇటు సైడ్ తీసుకెళ్ళాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ పాజిటివ్ అట్లానే ఉంటుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఉంది, అటు సైడ్ వెళ్తే మైనస్ 2ab అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లాగా కన్వర్ట్ చేసి రాస్తాను. ఇక్కడ చూడండి, 2ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ అంటే సైన్ స్క్వేర్ π/8 ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఏ అంటే సైన్ స్క్వేర్ π/8, బి అంటే కాస్ స్క్వేర్ π/8. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది, 1 అయిపోతుంది. ఇది 1కి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని ఇటు సైడ్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2 మైనస్ 2 ఇంటూ 2 4 సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8. 2 మైనస్ దీన్ని నేను 4ని 2 స్క్వేర్ లాగా రాసుకున్నాను. 4 ఈక్వల్ టు 2 స్క్వేర్ అండి. ఇప్పుడు చూడండి, ఇది 2 స్క్వేర్ ఉంది, ఇది సైన్ స్క్వేర్ ఉంది, ఇది కాస్ స్క్వేర్, అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి కదా, నేను స్క్వేర్ అనేది పైన రాసిస్తాను. 2 సైన్ π/8 కాస్ π/8. నెక్స్ట్ సైన్ 2θ అంటే ఫార్ములా ఏంటండి, 2 సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా. సైన్ 2θ అంటే 2 సైన్ టీటా కాస్ టీటా. ఇక్కడ చూడండి, సైన్ 2θ లాగుందా, 2 సైన్ టీటా కాస్ టీటా అంటే సైన్ 2θ. సైన్ 2θ ప్లేస్లో ఏముంది, π/8 ఉంది, రాయండి. 2 1 2 4 2 మైనస్ సైన్ π/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సైన్ π/4 అంటే ఏంటి చూడండి, పై అంటే 180/4, 4 1 4 4 16 20 ఉంటుంది, 4 5 అని అంటే 45 డిగ్రీస్ అండి. సైన్ 45 డిగ్రీస్ అంటే టేబుల్ చూడండి, 1/√2 సబ్స్టిట్యూట్ చేశాను. 1/√2 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, 2 మైనస్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి, 1/2 ఉంటుంది. ఇక్కడ ఎల్సిఎం తీయండి, 2 2 4 మైనస్ 1/2, 4 మైనస్ 1 అంటే 3/2. మనకు కావాల్సింది RHS 3/2నే కదా, 3/2. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 4π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 6π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10. అక్కడ π/8 ఉందండి, ఇక్కడ π/10 ఉంది. π/10లోకి కన్వర్ట్ చేసుకొని రాయాలి. ఇక్కడ చూడండి, నేను ఏం రాశాను, పై మైనస్ 4π/10 అని తీసుకున్నాను. పై మైనస్ 4π/10
పై మైనస్ 4π/10. ఇక్కడ ఏం లేదండి, దానికి నేను 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు 10 అనేది ఎల్సిఎం వస్తుంది. 10π మైనస్ 4π, 10π మైనస్ 4π/10. ఓకేనా, 10π మైనస్ 4π అని అంటే 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది, 6π/10. నెక్స్ట్ నేను ఇంకొకటి చూడండి, పై మైనస్ π/10 చేస్తున్నాను. ఒక 10తో మల్టిప్లై చేసుకున్నాను, 10తో డివిజిబుల్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 10 అనేది తెలిసి ఏమొస్తుంది, ఇదేమవుతుంది 10π మైనస్ π అవుతుంది. 10π మైనస్ π/10, 10π అంటే 9π/10. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ π/10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కాస్ స్క్వేర్ 4π/10 ఇది కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కాస్ స్క్వేర్ 6π/10, 6π/10ని పై మైనస్ 4π/10 అని రాస్తున్నాను. సారీ, ఇక్కడ రాసాను చూడండి, ఈ స్టెప్లో రాసాను. కాస్ స్క్వేర్ π/10, కాస్ స్క్వేర్ 4π/10, కాస్ స్క్వేర్ 6π/10ని పై మైనస్ 4π/10 అని రాశాను, పై మైనస్ 4π/10. నెక్స్ట్ 9π/10ని పై మైనస్ π/10, పై మైనస్ π/10 అని రాశాను. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ π/10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కాస్ స్క్వేర్ 4π/10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఉందండి. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ అండి, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి మైనస్ 180 ఉంటే ఏమవుతుంది, కాస్ ఉంటే కాసే వస్తుంది, మైనస్ కాస్ టీటా అవుతుంది. ఇక్కడ చూడండి, మైనస్ కాస్ టీటా ప్లేస్లో ఏముంది 4π/10. ఇక్కడ చూడండి, మైనస్ కాస్ 4π/10 రాయాలి, కానీ స్క్వేర్ ఉంది కదా, మైనస్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. దానికోసం నేను ప్లస్ కాస్ స్క్వేర్ 4π/10 అని రాశాను. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా. మైనస్ కాస్ టీటా అయితే ఏమవుతుంది, స్క్వేర్ ఉంది కదా, ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో π/10. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ π/10, కాస్ స్క్వేర్ π/10 2 టైమ్స్ వచ్చింది, 2 కాస్ స్క్వేర్ π/10. కాస్ స్క్వేర్ 4π/10, కాస్ స్క్వేర్ 4π/10 2 టైమ్స్ వచ్చింది, 2 కాస్ స్క్వేర్ 4π/10. ఈ రెండిట్లోంచి 2ని బయటికి కామన్ తీయండి. కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 4π/10. ఇక్కడ చూడండి, కాస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్, ఇక్కడ చూడండి 4π/10 ఉంది కదా, దీన్ని నేను రాస్తున్నాను π/2 మైనస్ π/10 అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక 5 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. 10 అనేది ఎల్సిఎం వస్తుంది. 5π మైనస్ π/10 అంటే 4π/10. దీన్ని ఎలా రాసుకుంటున్నాను, π/2 మైనస్ π/10 లాగా రాసుకుంటున్నాను. కాస్ ఆఫ్ π/2 అంటే ఏంటి, 90 మైనస్ టీటా లాగా ఉంది. కాస్ 90 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్కి పాజిటివ్, 90 ఉంటే కాస్ ఏమవుతుంది, సైన్ టీటా. ఇక్కడ చూడండి, సైన్ టీటా, టీటా అంటే π/10, కాస్ స్క్వేర్ ఉంది కదా, సైన్ స్క్వేర్ రాయండి. ఇది చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏంటి, 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. మనం ఆర్హెచ్ఎస్లో 2నే అండి ప్రూఫ్ చేయాల్సింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 0 ఈజ్ లెస్ దాన్ టీటా ఈజ్ లెస్ దాన్ π/8 అని ఇచ్చాడండి. దెన్ షో దట్ √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ 2 కాస్ 4 టీటాని 2 కాస్ టీటా/2 అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడండి. మనకి కాస్ 2 టీటా ఫార్ములా చెప్పండి. కాస్ 2 టీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అవుతుంది. దీంట్లో నుంచి 2 కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, ఈ కాస్ 2 టీటా ఇక్కడే ఉంటుంది, ఈ -1 అటు వెళ్తే +1 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ కాస్ టీటానే కదా, కాస్ 2 టీటానే కదా. ఓకేనా, ఇక్కడ చూడండి, 2 కాస్ స్క్వేర్, నేను టీటా ప్లేస్లో టీటా/2 రాస్తున్నా. టీటా/2 కాస్ 2 ఇంటూ టీటా ప్లేస్లో ఏం రాయాలి, టీటా/2 రాస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాస్ స్క్వేర్ టీటా/2 ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి, కాస్ టీటా ప్లస్ 1. 2 కాస్ స్క్వేర్ టీటా/2 ఈక్వల్ టు కాస్ టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా/2 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా. నెక్స్ట్ 2 ఒకసారి టీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసామండి, టీటా/2 సబ్స్టిట్యూట్ చేసాం. ఒకసారి చూడండి, టీటా ప్లేస్లో 2 టీటా సబ్స్టిట్యూట్ చేయండి. 2 టీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, కాస్ 2 ఇంటూ
టూ టీటా సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ 2 టీటా మైనస్ 1. ఇక్కడ చూడండి కాస్ 4 టీటా వస్తుంది ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ 2 టీటా మైనస్ 1. ఈ మైనస్ 1 ఇటు సైడ్ తీసుకురండి. కాస్ 4 టీటా ప్లస్ 1 ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ 2 టీటా. 1 ప్లస్ కాస్ 2 టీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటాలో ఒకసారి టీటా ప్లస్లో టీటా బై 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఒకసారి 2 టీటా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 3 ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ 4 టీటా. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 ప్లస్ 2 కాస్ 4 టీటా ఉంది కదా, దీంట్లో నుంచి ఒక 2ని బయటికి కామన్ తీస్తున్నానండి. బయటికి కామన్ తీస్తే ఏమవుతుంది, 2 బయటికి కామన్ వచ్చేసింది, 1 ఉంటుంది, ప్లస్కి ప్లస్. నెక్స్ట్ ఇందులో 2 బయటికి కామన్ వచ్చింది, కాస్ 4 టీటా అవుతుంది. 1 ప్లస్ కాస్ 4 టీటా అంటే ఏంటండి 2 కాస్ స్క్వేర్ 2 టీటా. 1 ప్లస్ కాస్ 4 టీటా ప్లస్లో 2 కాస్ స్క్వేర్ 2 టీటా రాయండి. 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 కాస్ స్క్వేర్ 2 టీటా, కాస్ స్క్వేర్ 2 టీటా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4నే నేను 2 స్క్వేర్ రాసుకున్నాను. 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 టీటా ఉంది. 2 కాస్ 2 టీటాకి టోటల్గా హోల్ స్క్వేర్ రాస్తున్నాను. హోల్ స్క్వేర్ రాస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడ ఉన్న ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చూడండి, అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ప్లస్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకేముంటుంది 2 కాస్ 2 టీటా ఉంటుంది ప్లస్ 2 కాస్ 2 టీటా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందండి, బయటికి కామన్ తీయండి. బయటికి కామన్ తీస్తే ఏమవుతుంది, ఇంకా 1 ఉంటుంది ప్లస్ 2 బయటికి కామన్ వచ్చింది కాబట్టి కాస్ 2 టీటా ఉంటుంది. 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా రాయండి దీని ప్లేస్లో. ఇక్కడ 2 ఉంది, ఆల్రెడీ ఒక 2ని బయటికి తీసాను, నేను కాస్ని బయటికి తీసాను అంటే స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కదా, ఆ స్క్వేర్కి హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ టీటా ఉంది. 2 2 జా 4 కదా, 4 కాస్ స్క్వేర్ టీటా. నేను 2 కాస్ టీటాకి హోల్ స్క్వేర్ లాగా రాస్తున్నాను. మళ్ళీ 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ అవుతుంది కదా. ఓకేనా. ఇక్కడ 2 కాస్ టీటా హోల్ స్క్వేర్ రాస్తే ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చూడండి, అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ టీటా, 2 కాస్ టీటా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ రెండిట్లో నుంచి నేను మళ్ళీ 2ని కామన్ తీస్తున్నా. 1 ప్లస్ కాస్ టీటా. 1 ప్లస్ కాస్ టీటా అంటే ఫార్ములా ఏంటండి, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఇక్కడ 2 ఉంది, కాస్ స్క్వేర్ ఉంది, నేను ఒక 2 లోపలికి మల్టిప్లై చేసి 2 కాస్ టీటాకి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చింది 2 కాస్ టీటా బై 2. 2 కాస్ టీటా బై 2 అనేది RHS అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆల్రెడీ మనము ఇవి ఎంసెట్ ప్రాబ్లమ్స్లో చేసామండి. రేంజ్ ప్రాబ్లమ్స్, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్న రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి. ఇక్కడ చూడండి కాస్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ x అని ఇచ్చాడు. కాస్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఇంతకుముందే చెప్పాను కదా, కాస్ 2 టీటా. 2 కాస్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఏం చెప్పాను, కాస్ 2 టీటా ప్లస్ 1. ఈ 2ని ఇటు సైడ్ తీసుకొచ్చాను, కాస్ 2 టీటా ప్లస్ 1/2. లేదంటే స్టార్టింగ్ నుంచి చూడండి, కాస్ 2 టీటా ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఈ 1 అటు సైడ్ తీసుకెళ్ళాను, ప్లస్ 1 అవుతుంది, కాస్ 2 టీటా ప్లస్ 1 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ టీటా వచ్చింది బై 2 అవుతుంది, కాస్ 2 టీటా ప్లస్ 1/2. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ లాగా ఉంది, కాస్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ కాస్ 2x/2. ఈ ఫార్ములాని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ 2 లేదండి, నేను దానికోసం ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటున్నా. రెండిట్లో కామన్ 2 వచ్చింది అనుకోండి, 2 కాస్ 2x ప్లస్ 1 ప్లస్ కాస్ 2x/2. ఇక్కడ 2 కాస్ 2x ఉంది, ఇక్కడ కాస్ 2x ఉందండి. 2 టైమ్స్ ప్లస్ 1 టైం 3 టైమ్స్ అవుతుంది, ప్లస్ 1/2. ఇక్కడ చూడండి 3/2 కాస్ 2x ప్లస్ 1/2. ఓకేనా. నేను 1/2ని ఫస్ట్ రాసుకున్నాను, కాస్ ఉన్నవి నెక్స్ట్ రాసుకున్నాను. 3/2 కాస్ 2x సపరేట్ రాసుకున్నాను. మనకి కాస్ టీటా నేను అంత ఇది ఎంసెట్ ప్రాబ్లంలో చెప్పానండి. కాస్ 2 టీటా మామూలుగా కాస్ టీటాకి మనకి రేంజ్ ఏంటి, -1 to 1 ఉంటుందండి. కాస్ 2 టీటాకి ఇంకా -1 to 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, ఆల్రెడీ దీనికి ప్రూఫ్ కూడా చెప్పాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఒకసారి చూసుకోండి. -1 to 1. -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ 2x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. మనకి కాస్ 2x ఉందండి, ఇక్కడ ఏం తక్కువ ఉంది, 3/2 లేదు. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే బోత్ సైడ్స్ని 3/2తో మల్టిప్లై చేస్తున్నా. -1 ఇంటూ 3/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/2 ఇంటూ కాస్ 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
3/2. ఇంకేం కావాలండి? 1/2 ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1/2 -3/2 అవుతుంది. ప్లస్ 1/2ని యాడ్ చేశాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2 cos 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2. ఇక్కడ 2 అనేది ఎల్సిఎం వస్తుందండి. -3 ప్లస్ 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2 cos 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 వస్తుందండి. ఎల్సిఎం 2 వస్తుంది. 3 ప్లస్ 1/2. ఇదేమవుతుంది? బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, మైనస్ వస్తుంది. 3 - 1 అంటే 2 అవుతుంది. 2/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2 cos 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4/2. 2 1s 2 2s 2 1s 2 1s -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2 cos 2x ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అలా ఎలా ఉంటాయండి? -1 and 2 అవుతాయండి. నెక్స్ట్ ఫైండ్ ద పీరియడ్స్ అనడానికి. ఆల్రెడీ నేను పీరియడ్స్ మీద ఒక ప్రాబ్లమ్స్ చేశానండి, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఒకసారి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూడండి. cos పవర్ 4x ఇచ్చాడండి. cos పవర్ 4x అని అంటే ఏంటి? నేను cos పవర్ 4xని cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ x లాగా రాసుకున్నానండి. cos స్క్వేర్ x అంటే ఫార్ములా 1 + cos 2θ/2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 1 + cos 2θ/2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2కి స్క్వేర్ ఉంది కదా, 1/4 బయటికి రాసుకున్నానండి. 1 + cos 2xకి హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఇది ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఉంది. a² + b² + 2ab. a² అంటే 1² b² అంటే cos స్క్వేర్ 2x ప్లస్ 2 × 1 × cos 2x 2 cos 2x అవుతుందండి. 1/4 ప్లస్ cos స్క్వేర్ టీటా లాగా ఉందండి. cos స్క్వేర్ టీటా అంటే 1 + cos 2θ/2నే కదా. 1 + cos 2 × టీటా, టీటా ప్లస్లో 2x ఉంది కదా, 2 × టీటా. 1 + cos 2θ, టీటా ప్లస్లో 2x ఉందండి, /2 అంటే 1 + cos 4x/2 ప్లస్ 2 cos 2x. ఇక్కడ ఒక 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. చేస్తే ఏమవుతుంది? 2 అనేది ఎల్సిఎం వస్తుందండి. 2 + 1 + cos 4x ప్లస్ 2 2s 4 cos 2x/2. ఈ 2 4 1/8. ఇక్కడ 2 + 1 అండి 3 cos 4x ప్లస్ 4 cos 2x 4 cos 2x. ఇక్కడ టీటాలో ఇక్కడ 4x ఉంది, ఇది 2x ఉందండి. రెండింటిని మల్టిప్లై చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకేనా? పీరియడ్ ఆఫ్ cos x అంటే ఫార్ములా ఏంటంటే 2π/mod a. ఇప్పుడు cos 2xకి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా పీరియడ్ ఏమవుతుంది అని చెప్పేసి. 2π/mod a అంటే mod a ప్లస్లో ఏముంది? 2 ఉంది. 2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి, పై వస్తుంది. పీరియడ్ ఆఫ్ cos 4xకి తీసుకుంటున్నాను. 2π/mod a. a ప్లస్లో ఏముంది? 4/4. 2 1s 2 2s π/2 వచ్చింది. పీరియడ్ ఆఫ్ f(x) ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం తీయండి. పైకి π/2కి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది చూడండి. నేను ఇక్కడ పై తీసుకున్నాను, π/2 తీసుకున్నాను. ఎల్సిఎం π/2 తీసుకున్నాను. π/2 × 2 చేసామనుకోండి, π/2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? పై వస్తుంది. π/2 1s π/2. ఓకేనా? ఇక్కడ 2 1s 2 1 వచ్చేసింది. అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? π/2 × 2 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? పై వస్తుంది. ఎల్సిఎం పై కాబట్టి పీరియడ్ ఏమవుతుంది? పై అవుతుందండి. నెక్స్ట్ 2 sin πx/4 ప్లస్ 3 cos 5x/4కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. నేను sin πx/4కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ అంటే ఇక్కడ π/4 అండి. 2π/mod a. mod a అంటే π/4. ఈ పై క్యాన్సిల్ అయిపోతుందండి. 4 2s 8. ద పీరియడ్ ఆఫ్ cos πx/3 2π/mod a. mod a ప్లేస్లో ఏముందండి? ax π/3 ఈక్వల్ టు ఈ పై క్యాన్సిల్ అయిపోతుందండి. 3 2s 6. ద పీరియడ్ ఆఫ్ f(x) అనేది ఏమవుతుంది? 8కి 6కి ఎల్సిఎం 8 6 2 4s 2 3s. నెక్స్ట్ 4 3s 12 12 2s 24 అండి.